మార్చ్ 8, 2025 మార్కాపురంలో అంటే 2 రోజుల క్రితం జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాల్గొన్నారు. ఆయన అక్కడ రాష్ట్ర తలసరి ఆదాయాన్ని అంటే స్టేట్స్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రస్తుతం 2.68 lakhs ఉంది. ఇది 2047 నాటికి 58 లక్షలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారని ఆయన చెప్పారు. ఇది ఛేదించగలిగే లక్ష్యమా లేక అవాస్తవ లక్ష్యమా అనే అంశంతో పాటుగా మొన్న జరిగిన రిపబ్లిక్ టీవీ ప్లీనరీ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా ఆ జ్యూయిష్ కమ్యూనిటీ ఎక్కడున్నా కూడా ఆర్థికంగా శాసిస్తున్నట్లే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్, రిచెస్ట్ పీపుల్ అన్నట్లుగానే ఇప్పుడు భారతీయులు కూడా అదే పందాలో ఉన్నారని ఆయన కంపేర్ చేశారు జూయిష్ కమ్యూనిటీతో ఇండియన్ కమ్యూనిటీని. వన్ జూయిష్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, they are the richest community, most influential. ఈ 2 అంశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడతాను. ఫస్ట్, Jewish people are the richest and influential community among all communities in every nation they live అనేది అబద్ధమే కాదు, అది వారికి హాని చేసే స్టేట్మెంట్ అండ్ అదొక అసత్యపు మోసవాదన. బహుశా ఈ హంటర్స్ ఆర్ జ్యూయిష్ బేస్డ్ టీవీ షోస్ చూసిన వాళ్ళు ఎవరైనా ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చారేమో సిబిఎన్కి, ఎందుకంటే ఇది పూర్తిగా అతిశయోక్తి, అవాస్తవం. నేను 15 years పైన ఇజ్రాయెల్ ఫర్మ్కి పనిచేస్తున్నానండి. నాకున్న బిగ్గెస్ట్ పొటెన్షియల్ క్లయింట్ అండ్ ఫ్యూ గుడ్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్రమ్ ఇజ్రాయెల్. సో నా ఎక్స్పీరియన్స్ అండ్ ఆల్సో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని చెప్తున్నాను ఇవన్నీ. సాధారణంగా అన్ని నేషనాలిటీస్లో ఉండే ప్రజల్లాగే జూయిష్ పీపుల్ అన్ని రంగాల నుండి అంటే సామాజిక, ఆర్థిక నేపథ్యాలు అన్నింటిలో వీళ్ళు వైవిధ్యభరితంగా ఉండే ప్రజలు అండ్ ఆ కమ్యూనిటీ కూడా. అండ్ ఆఫ్ కోర్స్ గాడ్ అండ్ కల్చర్ గురించి నేను ఇక్కడ చెప్పడం లేదు, ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్థిక, సామాజిక ఆ నేపథ్యాలు, ఆ వృత్తుల గురించి చెప్తున్నాను. సో జస్ట్ లైక్ ఏ జనాభా సమూహంలో అయినా సరే ధనవంతులు ఉంటారు, మధ్యతరగతి ఉంటుంది, శ్రామిక వర్గం ఉంటారు, అలాగే పేదవాళ్ళు కూడా జీవిస్తూ ఉంటారు. అలాగే జూయిష్ ప్రజలు కూడా ఇన్ని వర్గాల క్లాసిఫికేషన్స్ ఉంటాయి. అయితే జూయిష్ ప్రజలు మాతృభూమి ఇజ్రాయెల్ కాబట్టి అఫ్కోర్స్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇన్ ఇజ్రాయెల్ ఆ మిడిల్ ఈస్ట్ ప్రాంతాల్లో అనేక ఇతర దేశాల కంటే గణనీయంగా మెరుగ్గా ఉంటుంది. వారిలో కొంతమంది ఈ జూయిష్ కమ్యూనిటీ వాళ్ళు ఈక్వల్ టు వెస్టర్న్ యూరోపియన్ కంట్రీ స్టాండర్డ్స్లో జీవిస్తుంటారు, అది నిజమే. అయితే దట్స్ నాట్ ఆల్, అది అందరికీ అప్లికబుల్ కాదు. ఆ దేశంలో వారిలో అక్కడ 20% కన్నా పేదరికంలో జీవిస్తున్న వారు ఉన్నారు ఆ ఇజ్రాయెల్ జూయిష్ కమ్యూనిటీలో. ఈ స్టాటిస్టిక్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. పిల్లలున్న కుటుంబాలలో పేదరిక రేటు 24.2% మరియు సింగిల్ పేరెంట్ కుటుంబాల్లో 24.9 సంఖ్యలో పేదరికంలో జీవిస్తున్నారంట. మీకు తెలుసో లేదో, వాళ్ళ మొత్తం జనాభా 1 కోటి మంది కూడా ఉండరు, అందులో 70 లక్షల మంది పైనే ఈ జూయిష్ పీపుల్ ఉంటారు. పావర్టీ స్టాట్స్ ఓవరాల్ ఇజ్రాయెల్ గురించి చెప్తున్నప్పటికీ అందులో ఈ జూయిష్ పాపులేషన్ కూడా నియర్ టు 20% పావర్టీ రేట్లోనే ఉంటారు. చరిత్రలో చూసుకున్నా కూడా, అప్పటి పరిస్థితులు ఇప్పుడు పరిస్థితులు కంపేర్ చేసుకున్నా కూడా ఈ దారిద్ర్యానికి, ఈ పావర్టీ కారణం మాత్రం యుద్ధమే. OECD, ది ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ అనే 38 దేశాల సభ్యత్వం ఉన్న ఒక ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంది. వాళ్ళ ఇచ్చిన నివేదిక ప్రకారం దారిద్ర్య రేఖను జీవిస్తున్న ప్రజలు, అందులోనూ అత్యంత దుర్భర దారిద్ర్యంలో ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నట్లు చెప్తున్న గణాంకాలు ఇవి. దీనికి ప్రధాన బీజం పడింది మాత్రం 2023 మనందరికీ తెలిసిందే, ఇజ్రాయెల్ హమాస్ వార్ నేపథ్యం. ఈ హమాస్ వాళ్ళు ఎవరో తెలుసు కదా మీకు, పాలస్తీన్ హిస్టరీ మొత్తం కూడా వీళ్ళు పాలస్తీన్ ఇస్లామిక్ అండ్ వాళ్ళ ఆర్గనైజేషన్స్తోనే యుద్ధాలు చేస్తూ ఉన్నారు. సో జ్యూయిష్ ప్రజలు రిచెస్ట్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ అనటం అంతెందుకు, యుఎస్లో జరిగే మోస్ట్ హేట్ క్రైమ్స్ అండ్ వైలెన్స్ అగేన్స్ట్ మన ఇండియన్ అమెరికన్స్ అవి ఎందుకు జరుగుతున్నాయి? రేషియల్ వైలెన్స్ కూడా ఒక కారణమే కదా. సో అందుకని ఇలాంటి డేంజరస్ యాంటీ సెమిటిక్ స్టీరియోటైప్ ఐడియాస్ అంటారు, అలాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడం వల్లనే వాళ్ళకి పాపం ఆ జూయిష్ ప్రజలపై వేరే కమ్యూనిటీస్ అందరికి కూడా ఒక వివక్ష, వాళ్ళపైన హింస మరియు హింసను వాళ్ళపైన ఒక జలసీతో కానీ వేరు వేరు కారణాలతో ఇప్పుడు ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల సో ఆ హింసను సమర్థించడానికి శతాబ్దాలుగా చెప్పాలంటే ఇలాంటి డైలాగ్సే ఒక రెచ్చగొట్టే అంశాలుగా వాళ్ళపైన టార్గెట్ చేస్తారు. నా ఇజ్రాయెల్ ఫ్రెండ్ అన్నాం కదా, చాలా మంది ఉన్నారు, అందులో ఒక అమ్మాయికి ఈ విషయం ఎగ్జాంపుల్ చెప్పా, ఇట్లా అంటున్నారు ఇక్కడ సమ్ పొలిటీషియన్స్, మీ అభిప్రాయం ఏంటంటే అదొక హానికరమైన, హేయకరమైన కుట్ర సిద్ధాంతం అని చెప్పడమే కాకుండా అమ్మాయి అనేది, మాకు ఇలాంటి పనికి మాలిన ఎక్స్పోజర్ అసలు అవసరం లేదు ప్రదీప్ అని. నిజమే కదా, ఎవరికి అవసరం? నెక్స్ట్ 2047 నాటికి ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం ప్రస్తుతం ఉన్న 2.5 లక్షల ఆదాయం నుండి 58 లక్షల వరకు పెంచడం తన లక్ష్యంగా చెప్పారు చంద్రబాబు గారు. అంటే ఏడాదికి 58 లక్షలు అంటే సుమారు నెలకి 5 లక్షల రూపాయలు ప్రతి నెల సంపాదించుకునే పరిస్థితులు వస్తాయి 2047 నాటికి అని తన లక్ష్యం అని చంద్రబాబు గారు చెప్పారు. వికీపీడియా ఆధారంగా చంద్రబాబు గారు 1950లో పుట్టిన చంద్రబాబు గారికి 2047 నాటికంటే వారికి 97 సంవత్సరాలు వస్తాయి. అయితే ప్రతి వ్యక్తి ఆదాయం 58 లక్షల వరకు పెంచడం నిజంగా ఒక మోస్ట్ ఎక్స్ట్రీమ్ అంబిషియస్ టార్గెట్ అని చెప్పచ్చు. అయితే
దాదాపు 22 టైమ్స్ ఆదాయం పెరగటం అంటే 2 లక్షల నుండి 58 లక్షల వరకు అంటే 21, 22 అన్ని రెట్లు పెరగటమే కదా. అది నిజంగా ఆచరణ సాధ్యమా అంటే ఒక కాగితం తీసుకొని పెనుతో 14.5% CAGR అని ఒక కాంపౌండ్ ఫార్ములా రాసుకున్నారనుకో. కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే మిశ్ర వార్షిక వృద్ధి రేట్ అని అంటుంటారు. ఆ లెక్క ప్రకారం ఆ ఫార్ములా ప్రకారం ఈ 14.5% అప్లై చేస్తే ఇప్పుడున్న 2025తో మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 2.68 పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది కాబట్టి దానికి 14.5% కలిపితే 3 లక్షలు అవుతుంది. వచ్చే సంవత్సరం 2026లో 3.5 లక్షలు అవుతుంది. అదే ఆ తర్వాత సంవత్సరం 2027లో 4 లక్షలు. ఇలా రాబోయే కంటిన్యూస్గా ఒక 23 ఇయర్స్ ఇలాగే 14.5% CAGR ఫార్ములా అప్లై చేసుకుంటూ వెళ్ళారనుకోండి, 2047 నాటికి 58 lakhs సాధ్యమే అనేది టెక్నికల్లీ పాసిబుల్. ఏది మీకు మీరే ఒక కాగితం పెన్ను మీద రాసుకుంటే అది సాధ్యం. బట్ రియాలిటీ హైలీ ఇంప్రాబబుల్, అత్యంత అసంభవం. ఎందుకంటే వేగవంతమైన ఆర్థిక వృద్ధిని సాధించిన దేశాలే మీకు ఉదాహరణగా చెప్పాలంటే చైనా డ్యూరింగ్ ఇట్స్ బూమ్ డికేట్స్ అంటే గడిచిన 2 దశాబ్దాల కాలంలో కూడా 14.5% CAGR ఆ తలసరి ఆదాయం అంతటి వృద్ధిని అది ఎప్పుడు సాధించలేకపోయింది. మేబీ ఎప్పుడైనా జరిగిన కొన్ని నెలలు ఏమన్నా మధ్యలో ఎప్పుడన్నా అలా రేర్లీ సస్టైన్ అయ్యి ఉంటుందేమో కానీ అంతటి ఇంప్రెసివ్ జీడిపి గ్రోత్ చూపించిన చైనా, ప్రపంచ దేశాల్లో కల్లా అత్యంత ప్రోగ్రెసివ్ రేట్ చూపించిన చైనా దేశంలో కూడా మాక్సిమం 8 to 10% జీడిపి గ్రోత్ రేట్ మాత్రమే చైనా చూపించగలిగింది. ఎక్స్ట్రీమ్ కండిషన్ అది. అసలు ఇలాంటి ఎగ్జాంపుల్స్లో ఆర్థిక వ్యవస్థలు ఈ రాష్ట్ర స్థాయి కానీ లేకపోతే దేశ స్థాయి ఈ పరిస్థితుల్లో పరిణితి చెందుతున్నప్పుడు వృద్ధి రేటు బాగా పెరుగుతుందిరా అనుకున్న చైనా లాంటి దేశంలో కూడా ఏదో అట్లా అమాంతంగా పెరగవు, మితంగా పెరుగుతుంటాయి, ఒక లిమిటెడ్గానే పెరుగుతుంటాయి. ఇది ఎకనామిక్స్ వాళ్ళు లాంగ్ టర్మ్ అబ్జర్వేషన్స్ నుండి చెప్తున్న వాస్తవాలు. మన దేశ ఆర్థిక గణాంకాలే తీసుకోండి, IMF అండ్ వరల్డ్ బ్యాంక్ ప్రొజెక్షన్స్ కూడా భారతదేశ జీడిపి వృద్ధి ఏటా 6 to 7% పరిధిలో ఉంటుంది. అది కూడా ఇన్ ద మీడియం టర్మ్ అంటే లాంగ్ టర్మ్ కాదని, దీర్ఘకాలిక అంచనాలు ఎవరు వేయరు. అయితే హోప్ఫుల్లీ భారతదేశం ప్రపంచంలోని ఒకానొక అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందన్న కొంత నియంత్రణతో ఉన్నప్పటికీ కరెంట్ ప్రొజెక్షన్స్ మించి అంటే ఈ 6 to 7% రేంజ్ కంటే కూడా అడిషనల్గా ఇంకో 1 to 2% కూడా ఎక్స్పెక్ట్ చేయడంలో అతిశయోక్తి అయితే లేదు. అట్లా చూసుకున్నా కూడా అప్పటికి 6 to 7కి ఇంకొక 2% ప్రొజెక్షన్ అంటే 9% కిందే వస్తుంది కదా. ఆర్ ఇన్ ఏ ఎక్స్ట్రీమ్ సినారియో 11% మించి అయితే మ్యాక్సిమం వెళ్ళదు కదా. మరి ఆంధ్రప్రదేశ్కి అలాంటి ఆపర్చునిటీస్ అండ్ ఛాన్సెస్ ఏమీ లేవా అంటే దానికి వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ డెమోగ్రఫిక్ డివిడెండ్స్ అంటారు. అంటే రాష్ట్రంలోని స్కిల్డ్ అండ్ ప్రొడక్టివ్ వర్క్ ఫోర్స్ ఎలా అభివృద్ధి చెందబోతుంది రానున్న కాలంలో. మనకి లాంగ్ కోస్టల్ లైన్ ఉంది, ఆ లొకేషన్స్, ఆ పోర్ట్స్, ఆ విషయంలో ట్రేడ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ లాజిస్టిక్స్ రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం ఎలా లీవరేజ్ చేస్తుంది. ఎందుకంటే ఈ పోర్ట్ లెడ్ డెవలప్మెంట్ ఎప్పుడు కూడా ఒక రాష్ట్రానికి, దేశానికి కూడా ఒక గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుంది. మనకి మీకు తెలుసో లేదో గుజరాత్లో ఇంప్లిమెంట్ చేస్తున్న అదొకటి ఉంది, సాగర్మాల అనే ఒక ప్రాజెక్టు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. మీరు కావాలంటే సాగర్మాల ప్రాజెక్ట్ ఒకసారి చూడండి. ఇంకా చెప్పాలంటే అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్. ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే బలమైన వ్యవసాయమే పునాదులుగా చేసుకున్న రాష్ట్రం కదా. బట్ సాడ్ పార్ట్ ఏంటంటే CBN ఎప్పుడు కూడా అగ్రికల్చర్ అండ్ ఆలిడ్ సెక్టర్స్, వాటి సంబంధిత సెక్టర్స్ వైపు మొగ్గు చూపడం పక్కన పెట్టండి, ఎందుకో ఎప్పుడు వాటి గురించి ప్రస్తావన చేయరు. ఈ మధ్య మీటింగ్స్లో కూడా ఆయన ఎప్పుడు చూసినా IT, AI, హ్యూమన్ రిసోర్సెస్, గ్రీన్ ఎనర్జీ, హైడ్రో పవర్, అఫ్కోర్స్ వీటి గురించి మాట్లాడుతున్నారు. అండ్ వెరీ మచ్ అవి క్రూషియల్ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ గ్రోత్ ఆఫ్ ఎ స్టేట్. కానీ పండించడానికి వ్యవసాయం లేకపోతే ఏం తింటారు? ఎన్ని టెక్నాలజీస్ ఉన్న ప్రయోజనం ఏంటి? అది వేరే టాపిక్, నేను ప్రత్యేకంగా దాని మీద ఒక వీడియో చేస్తాను. సో ఇలా ఆంధ్రప్రదేశ్కి ఎమర్జింగ్ సెక్టర్స్ లైక్ ఇంకా చెప్పాలంటే IT, ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ రంగాల్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఎలా అట్రాక్ట్ చేయగలుగుతుంది గవర్నమెంట్? దానికి అనుగుణంగా ప్రో గవర్నమెంట్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా? గ్రోత్ పాలసీస్ ఏమైనా ఉన్నాయా? గుడ్ గవర్నెన్స్ ఉందా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి? మీరు డెవలప్మెంట్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, వీటన్నిటికీ తోడు అసలు ఇండియా వ్యాప్తంగా ఓవరాల్ గ్రోత్ స్టోరీ ఎలా ఉండబోతుంది రానున్నది ఫ్యూచర్లో అనే అనేక అంశాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం ఇప్పుడు ఉన్నదానికన్నా చాలా మెరుగ్గా పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫైనల్లీ ఎయిమింగ్ హై అనేది ఇస్ గుడ్, బట్ చరిత్రలో జరగని అభూత కల్పనల గ్రోత్ రేట్స్ గురించి చెప్పటం ప్రజల్ని తప్పుదారి పట్టించడమే కాకుండా ఇప్పుడున్న బేసిక్స్ని కరెక్ట్గా జాగ్రత్తగా ఇంప్లిమెంట్ చేసి నిర్వహించకపోతే మీకు టీడీపీ పార్టీకి నిరాశకి దారితీసే అవకాశాలు ఎక్కువ ప్రజల నుంచి. సో ఈ అంశంలో నేను చంద్రబాబు గారికి, వారి పార్టీ లేదా ఆయన ఇచ్చే ఇలాంటి స్టేట్మెంట్కి మద్దతుదారులుగా ఉండే అందరికీ సూటి ప్రశ్న ఒకటి అడుగుతున్నాను. మీరు ఇప్పుడు అన్నారు ఆ మాట ఏమని? తలసరి ఆదాయం 58 లక్షలు అంటే ప్రతి నెల 5 లక్షలు ఆంధ్రప్రదేశ్లో ప్రతి వ్యక్తి సగటు సంపాదన 5 లక్షలకి 2047 నాటికి తీసుకొస్తాం అంటున్నారు. సరే, ఎప్పుడో 20 ఏళ్ల మాట పక్కన పెట్టండి, మీరు ఇంకా ఇంకొక 4 ఏళ్ల పైనే ఉంటారు కదా, చూపించండి
కనీసం ఏదో ఒక్క ఏడాదిలో అయినా సరే మీరు చెప్తున్న ఈ 14.5% వృద్ధి రేటు సాధ్యమని సాధించి ప్రూవ్ చేయగలరా? హైదరాబాద్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంతో తెలుసా? 4 lakhs కదండి. హైదరాబాద్ దాకెందుకు? అంత లాంగెస్ట్ కోస్టల్ లైన్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంది కదా ఆంధ్రప్రదేశ్కి. మరి తెలంగాణ తలసరి ఆదాయం ఎంత? 3.5 lakhs. అంటే మనకన్నా ఆంధ్రప్రదేశ్ కన్నా తెలంగాణలో 1 లక్ష తలసరి ఆదాయం ఎక్కువ చూపిస్తున్నారు స్టాటిస్టిక్స్లో. మీరు కనీసం మీ పాలన హయాంలో అదన్నా అచీవ్ చేయగలరా తెలంగాణకి ఈక్వల్గా? లేదంటే ఇది కేవలం మరొక మార్కెటింగ్ గిమ్మిక్లో భాగమేనా? మీరే చెప్పాలి.